100% బోర్ అనేది మధ్యలో అంటే బోర్ అనేది ఎప్పుడు కొట్టలేదండి. అంటే చిన్న మొనోటనస్ ఫీలింగ్‌లా ఆ! వస్తది గదా! మోనోటోనస్ వచ్చినప్పుడు ఎందుకొచ్చిందంటే మనం రిపీటెడ్ రోల్స్ చేయడం వల్ల అలాంటివొచ్చాయి. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను అసలు టోటల్‌గా డిఫరెంట్ ట్రాక్ తీసుకున్నా. అంటే ఓకే. డిఫరెంట్ ఫిల్మ్స్ చేయడం, ఒక ఒక వెబ్ సీరీస్ 'పులి మేకాన్' చేయడం అండ్ 'సీఎస్ఎస్ అనాథన్' ఒక డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ చేయడం చేయడం వల్ల హ్మ్. అనిపిచ్చింది. అరే! ఇంకా బోరు బోరు అని కానీ మళ్ళీ మళ్ళీ మనని మోటివేట్ చేసేదేంటంటే ప్రేక్షకులు వాళ్ళ మెసేజ్‌లు అప్పుడప్పుడు "అన్నా కమాన్ అన్న ఈసారి నువ్వు కమ్‌బ్యాక్ ఇవ్వాలి కొట్టాలి" అని చెప్తుంటే యాహ్! మళ్ళీ మనం పుష్ చేయాలని. సో, ఇంట్లో గూడా డాడీ గూడా వెరీ ప్యాషనేట్ అండి. ఈ రోజుకి ఆయన అంతే ప్యాషన్‌తో ట్రూ. చేస్తారు. సో, సో, సెట్‌కి 100% బోర్ అనేది ఎప్పుడు ఉండదు. అది బట్ వి ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ వన్ సక్సెస్. ట్రూ. ట్రూ. అంటే బోర్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే ఇప్పుడు అంటే ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఏముంటుంది ఆన్ ద డే? అంటే ఎంత షూటింగ్ ఇదన్నా గూడా ఆ! మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నారు. హ్మ్. అంటే హ్మ్. నాట్ ఫ్రమ్ 2011 హ్మ్. ఆర్ సంథింగ్. ఎప్పుడో చిన్నప్పటి నుంచి నాన్నగారితో పాటు హ్మ్. షూటింగ్‌లకెళ్ళడం, హ్మ్. లేదంటే తర్వాత మీరు ఇండివిడ్యువల్‌గా యాక్టింగ్ నేర్చుకున్న టైంలో షూటింగ్‌లకెళ్ళడం ఇవన్నీ చూస్తున్నారు గదా! సో, ఆ ఎక్సైటింగ్ ఏముంటుంది మీకు? ఎక్సైటింగ్ ఎక్సైట్‌మెంట్? అంటే అండి దిస్ దిస్ ప్రాసెస్ ఆఫ్ యాక్టింగ్ ఈస్ నెవర్